నేను ద్వేషంతోనో పగతోనో నీ ముందుకు రాలేదు. మన బిడ్డ జీవితం మన నిర్లక్ష్యం వల్లే బలైపోతుందని తెలిసొచ్చాను. నా ప్రయత్నం నీ మీద గెలవడం కాదు, మన బిడ్డకి మంచి జీవితాన్నివ్వడం. ఈ ప్రయత్నంలో నేనేం మాట్లాడినా అది కేవలం మన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే. నా మాటల్లో నిన్ను గాయపరిస్తే నన్ను క్షమించు. మన బిడ్డ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు. రూపా, నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇది నీ జీవితం తల్లి. నీ భర్తని నువ్వే దక్కించుకోవాలి. నిన్ను ప్రేమించే భర్త కన్నా నీకేది ముఖ్యం కాదు. రూపా, మాట్లాడు రూపా. రాజు, నువ్వైనా మాట్లాడు రాజు. రూప గురించి నాకంటే నీకే బాగా తెలుసు. రూపకి నీకన్నా మంచి మనిషి దొరకడు. రూప ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని నీతో తాళి కట్టించుకుందో ఒక్కసారి ఆలోచించు రాజు. చాలా ఆపండి. పంతులు గారు, మీరు పెళ్లి జరిపించండి. నేరుగా తాళి కట్టించండి. కట్టు రాజు. రాజు, ఈ తాళి బొట్టు నా మెళ్ళో కట్టు. కట్టు రాజు. అయ్యో రాజు, నోరు తెరిచి మాట్లాడు రాజు. నా బిడ్డ జీవితాన్ని నువ్వే కాపాడాలి. ప్లీజ్ రాజు. కట్టు రాజు. నువ్వు ఉండవయ్యా. కట్టు రాజు. రాజు కట్టు. కట్టు రాజు. రాజు తాళి కట్టు. రాజు రాజు కట్టు. శతమానం భవతు సదాయు పురుషస్సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్యదాంపత్య. నాకు ఈ పెళ్ళొద్దు. రూపా, రూపా, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మాయి గారు, రూపా, అమ్మాయి రూపా, అమ్మ రూపా, ఏమైందమ్మా? అమ్మాయి గారు, రూపా, అమ్మ రూపా, అమ్మాయి గారు, లే రూపా, అమ్మాయి గారు చూడటానికి నేను రాలేదు రూపా. అమ్మాయి గారు లేవండి, అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి, అమ్మాయి గారు. రాయ్, మీరెవరు నా బిడ్డ టచ్ చేయడానికి వీల్లేదు. మర్యాద ఇక్కడి నుంచి పాడే. అమ్మ రూపా, డాక్టర్, డాక్టర్, మా రూపకేమైందో చూడండి ప్లీజ్, చూడండి. ఏమైంది డాక్టర్? తను ప్రెగ్నెంట్. అమ్మా, రూప ప్రెగ్నెంట్ ఎలా అయిందమ్మా? నాకే మెరక బిడ్డ, నీకే తెలవాలి. అమ్మా,
ఇద్దరి మధ్య ఎప్పటికప్పుడు దూరం పెంచుతూనే ఉన్నాను. అయినా అదెట్లయిందమ్మా? డాక్టర్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఇది అబద్ధం. నా కూతురు ప్రెగ్నెంట్ అవడం ఏంటి? పెళ్ళైందని మీరే అంటున్నారు కదండి. డాక్టర్, పెళ్ళెప్పుడో 3 ఏళ్ల క్రితం అయింది. 3 ఏళ్ల నుంచి వీళ్ళు కలుసుకుంది కూడా లేదు. అలాంటప్పుడు ఇదెలా కుదురుతుంది డాక్టర్? వాళ్ళు కలవాలనుకుంటే కలవలేరా? ఒరి నాయనా, ఎంత పని చేసావురా! అమ్మా, నువ్వు మాట్లాడుకో. ఇంకా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనకంటే దద్దమ్మలు ఇంకెవరు ఉండరు. అది కాదన్నయ్య గారు, ఎక్కడో ఇది పొరపాటు జరిగింది. అవును, మేమే ఎక్కడో పొరపాటు చేశాం. ఇంకా చాలు, పద డాడీ వెళ్దాం. అమ్మ శ్వేత, అన్నయ్య, అన్నయ్య గారు. అక్క, వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారు. అవును, గద అయి ఉంటది. కంపల్సరీ డ్రామానే అయి ఉంటది. కనుక్కోవాలి. డాడీ, నాకు కూడా అనుమానంగానే ఉంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని వెళ్దాం. రూపని ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మ రూపా, చూసావా తమ్ముడు, అసలు సంబంధమే లేని వాళ్ళు ఇంతమంది ఇక్కడుంటే రూపకి నువ్వే నా తండ్రివి, నేను తల్లిని కాదా? రూప నా రక్త సంబంధం, రూప నా కూతురు అని చెప్పినావిడ ఎక్కడ తన పరువు పోతుందోనని ఎలా మొహం చాటేసిందో. ఇక్కడుంటే తన పరువు కూడా పోతుంది అని మనమంతా ఇక్కడున్నా విరూపాక్షి ఎలా అదృశ్యం అయిపోయిందో. తప్పు చేసాం తమ్ముడు. రూపని ఉద్యోగం గురించి బయటికి పంపించే చాలా తప్పు చేశాం. రూప ఇదిగో ఆ రాజుగాడి దగ్గరే ఉద్యోగం చేసింది. ఆ విషయం మనకి చెప్పకుండా మన దగ్గరే కవర్ చేసింది. నీకు గుర్తుందా తమ్ముడు? అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్ ఉందని లేట్ నైట్ కూడా వెళ్ళేది. ఒకసారి లేట్ నైట్ వచ్చింది. దానికి తోడు ఈ మధ్య పార్టీ అంటూ తాగించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంత చేసిన వాడు రూపని సేఫ్గానే ఇంటికి తీసుకొచ్చాడని నమ్మకం ఏంటి తమ్ముడు? అక్క, డాక్టర్ ఏమంటారో చూద్దాం. అంతవరకు నా కూతురు మీద మీరు అబద్ధాలు వేయొద్దు. ఏమైందమ్మా అలా కంగారు పడుతున్నా? నేను ఇక్కడున్నానేంటి డాక్టర్? రాజు శ్వేతల పెళ్ళైపోయిందా? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను డాక్టర్? కాసేపు ఆగమ్మా. నాకేం కాలేదు డాక్టర్, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. పెళ్లిలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పారంట. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నిన్ను ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు.
నేను ప్రెగ్నెంట్ ఏంటి డాక్టర్? అలా అయ్యే ఛాన్సే లేదు డాక్టర్. ఆ డాక్టర్ ఎందుకు అలా అబద్ధం చెప్పారో నాకు తెలీదు. నేను వెళ్తాను. మా నాన్న నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పే మాట అక్కడ ఎవరికీ అవసరం లేదు. నేనిచ్చే రిపోర్టే అందరికీ అవసరం. మీ రిపోర్ట్స్ కంటే ముందు నాకు తెలుసు కదా డాక్టర్, నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటున్నావు కదమ్మా. చిన్న చిన్న టెస్టులున్నాయి, అవి చేసేద్దాం. వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి కదా. అమ్మా, అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం అయితే రాజు నేను లగ్గమాడొచ్చా అమ్మా? రూప ప్రెగ్నెంట్ అని చెప్పింది భూత వైద్యుడు కాదు రేణుక, డాక్టరు. అబద్ధమయ్యే ఛాన్సే లేదు. 10 minutesలో రిపోర్ట్స్ వస్తాయి, వెయిట్ చేయండి. అమ్మ రూపా, మినిట్స్లో రిపోర్ట్స్ వస్తాయి సార్. పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదు అమ్మాయి గారు. ఆగదో. 10 నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయి కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నీకేం కాలేదు కదమ్మా? నేను ఇప్పుడు బానే ఉన్నాను నాన్న. మీరు అనుకున్నట్టు చిచే, అలాంటిదేం ఉండదమ్మా. నీ గురించి నాకు తెలీదా? 10 నిమిషాల్లో రిపోర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళందరికీ. రా కూర్చో, కూర్చోమ్మా. డాక్టర్, పేషెంట్ హస్బెండ్ ఎవరు? నేనే డాక్టర్. మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. ఏ శిల్ప, నువ్వేంటి ఇక్కడ? తను నా ఫ్రెండ్, క్లాస్మేట్. నా ఫ్రెండ్ విరూపాక్షి. నమస్తే అండి. నమస్తే అండి. నువ్వు చెక్ చేసిన అమ్మాయికి కన్న తల్లి. ఓ సారీ అండి. అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఎవరో అబద్ధం చెప్పారు. నిజానికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. తెలుసు డాక్టర్. ఆ అబద్ధం చెప్పింది నేనే. అసలేం జరిగిందంటే అలా నా కూతురు జీవితం నిలబెట్టడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నాకు తెలుసు ఈ అబద్ధం వల్ల అందరూ నా కూతుర్ని తప్పుగా అర్థం చేసుకుంటారని. కానీ నాకు మాత్రమే తెలుసు, తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళెవరూ నా కూతురు జీవితాన్ని నిలబెట్టలేరని. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు. అలాంటిది ఒక పెళ్లి బంధాన్ని కాపాడడానికి ఒక్క అబద్ధం ఆడితే తప్పు లేదనిపించింది. అబద్ధం ఆడాను. అదిప్పుడు అబద్ధం అని తెలిస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఒక మనిషి ప్రాణాలు కాపాడే మనం 2 జీవితాల్ని కాపాడలేమో అనిపించి ఆ అబద్ధం చెప్పాను. సరే, ఒక అమ్మగా ఆలోచిస్తే మీరు చేసింది తప్పు కాదనిపిస్తోంది. మీరు చేసిన మంచిని నేను కూడా నా వంతుగా కాపాడతాను.
సూర్యప్రతాప్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు ముందుండి మా శ్వేత పెళ్లి జరిపిస్తామన్నారు, కానీ మీరే ముందుండి మా శ్వేత జీవితాన్ని కాపాడారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడని కాదు చూసుకోవాల్సింది, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడని చూసి ఆ తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. మీరు చేసిన పనికి మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేయించాలి. కానీ నా కూతురు జీవితం లాంటిదే ఆ అమ్మాయి జీవితం కూడా కాబట్టి వదిలేస్తున్నాను. రామా శ్వేత, ఇంకా ఆశపడనీకి ఏమున్నదే? పదా, వేరే సంబంధం చూస్తా, మంచిగా లగ్గం చేస్తా. పా నడు. నాన్నా, నిజంగా నాకే పాపం తెలీదు నాన్నా. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మీరెలా నమ్ముతున్నారు? నేను మీ కూతుర్ని నాన్న. మీ చేతుల్లో పెరిగాను, మీ అడుగు జాడల్లో నడిచాను. మీరు కూడా నన్ను అనుమానించారా నాన్న? తమ్ముడు, విరూపాక్షి చెప్పింది కదా, రూప నీ ఒక్కదానికే కూతురు కాదు అని. బహుశా విరూపాక్షి లక్షణాలొచ్చాయేమో అనిపిస్తోంది. అప్పుడు ఆవిడ నిన్ను మోసం చేసి నువ్వు వదిలించుకునేలా చేసింది. ఇప్పుడు రూప కూడా అలాగే చేస్తోంది. అదేదో సామెతుంది చూడు తమ్ముడు, ఆవు చేలో మేస్తే దూడ గొట్టుని మేస్తుందా అన్నట్టు అమ్మ బాటలో నడుస్తోందేమో. అత్తయ్య, నువ్వు కోపంగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు రూపా. లేదు, నేనే తప్పు చేయనని మా నాన్నకు తెలుసు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకత్తయ్యా. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంతకు దిగజరాల్సి వస్తే చావనైనా చేస్తాను, కానీ తప్పు మాత్రం చెయ్యను. నాన్న, వీళ్ళందరితో నాకు అనవసరం. మీరు చెప్పండి నాన్న, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? రాజు, మాట్లాడవేంటి రాజు? మాట్లాడు రాజు. అవును పెద్దయ్య, నేనే తప్పు చేయలేదు పెద్దయ్య. ఇంకా నమ్మడానికి ఏముంది? వాడి నీడ కూడా నీ మీద పడకూడదని చెప్పాను. అలాంటిది ఏకంగా వాడి ప్రతిరూపమే నీ కడుపులో పడింది. ఛా, నువ్వు నన్ను మోసం చేయలేదు రూపా, చంపేశావు. ఇక్కడి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. నీలాంటి మనిషి చేత నాన్న అని పిలిపించుకోవడం కన్నా చావడం మేలు. చెప్పాను కదా, నన్ను నా బిడ్డని ఎలా దూరం చేశారు, నిన్ను మీ నాన్నని అలాగే దూరం చేస్తాను అని. అక్క రండి. నానా, నానా, ప్లీజ్ నాన్న మాట్లాడండి. విని విని నాన్నకు చెప్పు. ఒరే నాయన, చూసింది చాలుగాని బయలుదేరు. ఏమయ్యో, నీకు వేరుగా చెప్పాలా? ముచ్చేలు, ఒంటి మీదకు వయసు వచ్చినది, కనీస జ్ఞానం రాకపోతే ఎలాగా? లోకంలో ఇట్లాంటివి ఏమి జరగట్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉండలేదు.
చూడు, నువ్వు ఎన్నన్నా మనం ఎంత కాదనుకున్నా అమ్మాయి గురి కడుపులో మన వంశాంకురం ఉన్నది. ఈ సమయంలో వదిలేసి వెళ్ళిపోతావా? వదిలేసేలాక నెత్తి మీద పెట్టుకుంటావా? అసలు అలా సంబంధమే వద్దు అని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. నీ అబ్బా కొడుకులు విన్నారా? నీకిదే చెప్తున్నాను రా, నా బిడ్డగా వస్తే ఇంట్లోకి రారా నాయన, లేదంటే నువ్వు కూడా వద్దు. నువ్వు జంటగా ఇంటికి వస్తే ఆ ఇంట్లో మేముండం.